కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన నియోజకవర్గం రాయ్బరేలీలో సుడిగాలి పర్యటన చేశారు. బీఎస్పీ చీఫ్ మాయావతి తమతో పొత్తు పెట్టుకోకపోవడంతోనే యూపీలో బీజేపీ అధికారం వచ్చిందని అన్నారు. అయితే మిత్రపక్షాలను నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్కు అలవాటని మాయావతి కౌంటర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. తన నియోజకవర్గం రాయ్బరేలీలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు రాయ్బరేలీలో రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతుంది. విద్యార్థులు, మహిళా సంఘాలతో మాట్లాడిన రాహుల్ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించారు. రాణాబేని మాధవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు రాహుల్ గాంధీ. రాయ్బరేలీలో చిరు వ్యాపారులతో మాట్లాడిన రాహుల్ స్వీట్ దుకాణాలని పరిశీలించి దుకాణదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ సమోసా తిని చిన్నారులతో సరదాగా గడిపారు. జీఎస్టీతో వ్యాపారులు చాలా నష్టపోయారన్నారు రాహుల్. రాయ్బరేలీ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ పర్యటించనున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. దళిత విద్యార్థులతో సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో బీఎస్పీ పొత్తుకు మాయావతి అంగీకరించకపోవడంతోనే 2022లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. మాయావతి బీజేపీ బీ టీమ్ గా పనిచేస్తోందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో యూపీలో సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో మంచి ఫలితాలని సాధించామని, బీఎస్పీ మాత్రం చతికిలబడిందన్నారు. बहन जी आजकल चुनाव ठीक से क्यों नहीं लड़े? ये भी सच है जी सर। अब हम चाहते थे कि बहन जी बीजेपी के विरोध में हमारे साथ लड़े जी सर, ये बात सही है। मगर मायावती जी किसी न किसी कारण नहीं लड़े, तो ये भी मतलब हमें तो काफी दुख लगा, क्योंकि अगर तीनों पार्टियां एक साथ हो जाती है तो बीजेपी कभी नहीं जीती। రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మాయావతి. పొత్తులు పెట్టుకోవడం, ఆ తర్వాత మిత్రపక్షాలని ఓడించడం కాంగ్రెస్ చరిత్ర అంటూ మండిపడ్డారు. తాము ఎప్పటి నుంచో బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్నారు బెహన్జీ.